ఒక కోర్స్ చేయగానే జాబులు కొట్టాలని దీంతో వస్తారు. ఒక కోర్స్ వల్ల ఈరోజు జాబులు వచ్చే అవకాశాలే లేవు. పైథాన్ నేర్చుకుంటే నాకు జాబ్ వచ్చేస్తుంది. అవును. లేకుంటే ఒరాకిల్ నేర్చుకోగానే జాబ్ వచ్చేస్తుంది. అది లేదు. ఇప్పుడు కాంబినేషన్, కాంబో ప్యాక్స్ మీకు కావాలి. ఇప్పుడు డేటా అనలిటిక్స్ అన్నామనుకోండి, మనం 3-6 మంత్స్ టైంలో 5 కోర్సులు నేర్పిస్తాం. ఎస్‌క్యూఎల్, పవర్ బిఐ, డేటా వేర్ హౌసింగ్, డేటా మోడలింగ్, డాక్స్ ఇవన్నీ కూడా ఒక కాంబినేషన్ లాగా ఇచ్చి వాడికి ఇప్పిస్తాం. కాబట్టి వాళ్ళకి ప్యాకేజీలు కూడా గట్టిగా వస్తాయి. పవర్ బిఐ అన్నారు కదా, అవును. సో దీని గురించి కూడా ఎక్కువ వింటున్నా. సో దీని నుంచి మార్కెట్ ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది? పవర్ బిఐ అనేది మైక్రోసాఫ్ట్ రిపోర్టింగ్ విజువలైజేషన్ టూల్. డేటా అనాలిసిస్ చేయాలనుకుంటే ప్రపంచంలో విరివిగా వాడిన టూల్ పవర్ బిఐ. దీన్నే మనం ఏమంటామంటే డేటా అనలిటిక్స్ టూల్ అంటాం. బట్ పవర్ బిఐ కూడా మీరు ఏమివ్వాలి? డేటా ఇవ్వాలి. కాబట్టి సీక్వెల్ స్కిల్ గట్టిగా ఉండాలి. మన దురదృష్టం కొద్ది ఏమవుతుందంటే పవర్ బిఐ 20 days నేర్పిస్తారు, సీక్వెల్ 5 days నేర్పిస్తారు. 25 days మీకు ట్రైనింగ్ అయిపోతుంది, మీరు 3 లక్షలు కడితే జాబులు ఇప్పిస్తామంటారు. కానీ మన దగ్గర సీక్వెల్ ఒక 2-3 months నేర్పిస్తాం, పవర్ బిఐ మళ్ళీ ఒక 2-3 months నేర్పిస్తాం, మళ్ళీ డేటా వేర్ హౌసింగ్, డేటా మోడలింగ్ ఇది. సో మనకి పవర్ బిఐ మీదే కాన్సన్ట్రేషన్ చేస్తే జాబులు రావు. దాని చుట్టూతా డేటా ఉంటుంది. డేటా మీద ఎక్కువగా మీరు పనిచేయాలి. మన దగ్గరకు వచ్చిన వాళ్ళకి డేటా మీద గట్టిగా మనం ట్రైనింగ్ ఇస్తాం కాబట్టి డేటా అనలిటిక్స్ నేర్చుకున్న, డేటా ఇంజనీరింగ్లోకి మీకు వెళ్ళిన డేటా మీద బాగా పనిచేయాలి.